పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రేయాంష్, లాస్ట్ పాడ్కాస్ట్లో లాస్ట్ స్టోరీలో నేనేం చెప్పాను? చిత్రగ్రీవుడు ఏం చేస్తున్నాడు? పావురాల గుంపుకు హెడ్ అయినటువంటి చిత్రగ్రీవుడు ఆశ ఎంత ప్రమాదకరమో, ఆశ వలన ఎలాంటి ఇబ్బందులు అవుతాయి అనేది ఒక బ్రాహ్మణుడు పులి కథ చెప్పాడు కదా. ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లో విందాం. పిల్లలు మీరు కూడా వినండి. వింటున్నారా? రైట్. మరి నేను ఆ కాకి పేరు గుర్తుందా లేదా రేయాంష్ నీకు? ఏంటా కాకి పేరు చెప్పు. సరే, నువ్వు మళ్ళీ నా పాడ్కాస్ట్ వింటే నీకు ఆ కాకి పేరేంటో తెలుస్తుంది. సరే, బంగారు కంకణం అనే కథ చెప్తున్నా. పూర్వం ఒక పులి, చాలా ముసలి పులి అన్నట్టు, చేతగాక దాని శక్తి అంతా పోయి వేటకు వెళ్ళి ఆహారం సంపాదించుకోలేక చాలా అవస్థలు పడుతూ ఒక ఉపాయం ఆలోచించింది. ఏం ఉపాయం అంటే, ఒకనాడు అది స్నానము చేసి కొన్ని గడ్డి పరకలను తీసుకొని మరో చేత బంగారు కంకణం పట్టుకొని ఒక గట్టుపై వేచి కూర్చున్నది. కొంత సమయానికి ఆ బాట వెంట, అంటే ఆ దారి వెంట ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతన్ని చూసిన పులి, ఓయ్ బ్రాహ్మడా, ఈ కంకణం తీసుకపో అంటూ పులి ఎంతో శాంతముగా అతడిని పిలిచింది. ఆ బ్రాహ్మణుడికి బంగారు కంకణం చూసి ఆశ కలిగింది. మరలా క్రూర జంతువైన పులిని చూసి భయపడి, అమ్మో నీవు క్రూర జంతువువి, నిన్ను నమ్మటము క్షేమం కాదు అంటూ బదులిచ్చాడు. బ్రాహ్మణుడి మాటలకు పులి ఏమాత్రం కంగారు పడకుండా, అవునవును, నీవన్నది నిజమే, కానీ నేను గతంలో ఎన్నో పాపాలు చేశాను. మనుషులను, జంతువులను చంపుకు తిన్నాను. దాని ఫలితంగా నా భార్య, నా పిల్లలు చనిపోయి నేను ఏకాకినయ్యాను అంటూ బాధపడుతూ చెప్పింది. ఒకనాడు నాకొక ఋషి నా దగ్గరకు చూసి, నా అవస్థలను చూసి ఆయన నాకు, ఇక నువ్వు జీవులను చంపుట అంటే ఇతర జంతువులను చంపడం మానేసేయి, మంచి మంచి పనులు చెయ్యి అంటూ నాకు ఒక ఆదేశం ఇచ్చాడు. నేను చాలా ముసలిదాన్ని అయిపోయాను. ఇప్పుడు నా ఒంట్లో శక్తి లేదు. నేను ఎవరితో వేటాడలేను, నేను ఎవరిని చంపలేను. చూడు, నా గోర్లు కూడా అన్నీ కూడా విరిగిపోతున్నాయి. నాకు నా ఒంట్లో శక్తి లేదు అంటూ పులి చెప్పింది. అన్ని మాయమాటలు చెప్పింది పులి. బ్రాహ్మణుడు నిజమే అని ఆశపడి సరే అన్నాడు. పులి ఆనందంగా, అయ్యా, శుచిగా స్నానం చేసి వచ్చి ఉన్నటువంటి బ్రాహ్మణుని తినొచ్చు అని దాని ఆలోచనలు దాని మెదడులో స్టార్ట్ అయ్యాయి. వెంటనే నువ్వు ఒక పని చెయ్యి, అక్కడ పక్కన ఉన్నటువంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళు, నేను అక్కడికి వస్తాను, అక్కడికి వచ్చి నీకు నేను ఈ బంగారు కంకణం ఇచ్చేస్తాను అని చెప్పింది. సరే అని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్ళాడు బ్రాహ్మణుడు. ఆ చెట్టు దగ్గర పక్కనే ఉండేటువంటి ఒక పెద్ద ఊబి ఉంది. ఊబి అంటే అందులో మనం కాలు పెడితే లోపలికి మునిగిపోతాం. అలాంటి ఊబి పైన మా బ్రాహ్మణుడు కాలు పెట్టాడు. పెట్టగానే అందులో చిక్కుకుపోయాడు. పులి అతడికి ధైర్యం చెప్తున్నట్లు నటిస్తూ, అయ్యయ్యో ఏంటి, ఈ చెట్టు దగ్గర ఊబి ఉందా, నాకు ఆ సంగతి తెలియదే, భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను అంటూ తిన్నగా వచ్చి అతని మెడను పట్టుకొని బయటకు ఇడిచింది. ఇక ఊబిలో నుంచి పులి మెడను పట్టుకోగానే ఏమైంది, ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు. తన ఎత్తు పారినందుకు ఆనందించిన పులి ఆ తర్వాత ఎంతో హ్యాపీగా ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని తిన్నది. అంటే దీని ద్వారా అర్థమైన విషయం ఏంటి? పులి ఒక డేంజరస్ యానిమల్. దాన్ని నమ్మి మోసపోయాడు ఆ బ్రాహ్మణుడు. ఆ పులి ఆశ చూపించింది. ఏం ఆశ చూపించింది రేయాంష్? బంగారు కంకణం నీకు ఇస్తాను రా అని చెప్పడం వల్ల ఆశపడి అతను ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. ఆ కథ విన్న పావురాలలో ఒక వృద్ధ పావురం చిత్రగ్రీవునితో, చిత్రగ్రీవా, నీవు చెప్పిన కథ బాగున్నది, కానీ మనం బయలుదేరింది ఆహారం కోసమే కదా, అటువంటప్పుడు సందేహముతో ఇలా దొరికిన ఆహారాన్ని వదులుకొనుట అవివేకము కదా. నీవే అన్నావు కదా ఇది మనుషుల సంచారం లేని ప్రదేశమని. ఇంకెందుకు భయము? నా మాట విను. నీ సందేహములను పక్కన ఉంచు. కిందకు పోయి ఆహారం కడుపారా అరగిద్దాము అని అంది. ఆ వృద్ధ పావురం అనగానే మిగిలిన పావురాలు కూడా అదే తమ మనసులో మాట అన్నట్లు, అవునవును,
మనకు చాలా ఆకలేస్తుంది, ఎంత దూరం అని వెళ్తాం మనం, ఇక్కడ ఇంత బాగా మనకు తిండి దొరుకుతుంటే అని అన్నది. నీవే అన్నావు కదా ఇది మనుషులు లేని సంచారము లేని ప్రదేశం అని, ఇంకెందుకు భయము, నా మాట విను, నువ్వు కూడా మాతో కిందికి రా అని చిత్రగ్రీవుడితో పాటు ఆ మిగతా పావురాలు కూడా చిత్రగ్రీవుడిని అన్నాయి. అయ్యో పాపం, ఆ వృద్ధ పావురం అనగానే మిగిలిన పావురాలు కూడా కిందికి దిగాయి. పాపం నూకలకు ఆశపడి చిత్రగ్రీవుడి మాటలు వినని ఆ పావురాలు వేటగాడు పరిచిన అటువంటి వలలో చిక్కుకొని తమ మూర్ఖత్వానికి ఎంతో చింతించి అటువంటి చేటు సలహా ఇచ్చినందుకు ఆ వృద్ధ పావురాన్ని నానా మాటలు అన్నాయి. చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలని శాంతింపజేసి, మిత్రులారా అధైర్యపడకండి, కష్టకాలము ఉన్నప్పుడే మనం కలిసికట్టుగా ఉండాలి, మన బుద్ధికి పదను పెట్టి ఉపాయంను ఆలోచించాలి. గండకీ నది తీరంలో ఉన్న వనంలో హిరణ్యకుడు అనే ఎలుక నాకు ఒక మంచి మిత్రుడు, అతడి దగ్గరకు వెళితే ఈ వలను కొరికి మనల్ని ఈ వలలో నుంచి బయటికి తీసేస్తాడు, అందరం కలిసి ఒక్కసారిగా ప్రయత్నిస్తే ఈ వలతో పాటుగా ఇక్కడి నుంచి మనం ఎగిరిపోవచ్చు అంటూ నచ్చజెప్పింది. ఆ ఎలుక పేరేంటి రేయాంష్? హిరణ్యకుడు. వలలో చిక్కుకున్న పావురాలను చూసి ఎంతో ఆనందిస్తూ ఆ వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పావురాలన్నీ చిత్రగ్రీవుడి సలహాను ఆచరించి ఒకటేసారి అన్నీ పైకి ఎగిరాయి. ఆ వలతో పాటు పావురాలు కూడా పైకి ఎగరగానే అవి ఆకాశంలోకి దూరంగా వెళ్ళిపోయాయి. అలా ఆకాశంలో ప్రయాణించి పావురాలన్నీ హిరణ్యకుడు ఉంటున్న చెట్టు రంధ్రం దగ్గర వచ్చి వాలాయి. వాటి రెక్కల శబ్దంలోకి భయపడి రంధ్రంలోనికి దూరిపోయినటువంటి హిరణ్యకుడిని చిత్రగ్రీవుడు పిలిచి బయటకు రప్పించాడు. ఓ మిత్రమా, నేను చిత్రగ్రీవుడిని, నీ స్నేహితుడిని, మాకు చాలా అపాయం కలిగినది, ఒక్కసారి బయటికి రా అని పిలిచాయి. వలలో చిక్కుకున్న పావురాలను చూసి, అయ్యో ఏం జరిగింది మిత్రమా అంటూ హిరణ్యకుడు అడగగా, మేము ఆ బియ్యపు గింజలకు ఆశపడి వలలో చిక్కుకున్నాము అని జరిగిన విషయాన్నంతా చెప్పాయి. మిత్రమా, నీవు మాకు సహాయం చెయ్యాలి, నీవే మాకు సహాయం చేయగలవు, దయచేసి మాకు సహాయం చెయ్యవా అని అడిగాడు చిత్రగ్రీవుడు. మిత్రమా, నువ్వు నీ షార్ప్ ఉండేటువంటి ఈ పండ్లతోటి ఈ వలను కొరికి మమ్మల్ని ఈ నెట్లో నుంచి బయటికి తీసుకురా అని ప్రాధేయపడ్డాడు. అలాగే అని హిరణ్యకుడు ముందుగా చిత్రగ్రీవుడి బంధనాలను విడిపించబోగా, ముందు మా వారందరివి విడిపించి చివరిగా నన్ను విడిపించు అంటూ చెప్పాడు చిత్రగ్రీవుడు. మిత్రమా, తనకి మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము, నా పండ్లవాడికి ఈ వలను ఎంత వేరకు తెంచగలనో చెప్పలేను, అందుకని ముందుగా నేను నిన్ను బయటికి పంపిస్తాను, ఎందుకంటే నా ఫ్రెండ్వి కదా అని చెప్పాడు హిరణ్యకుడు. అనగానే అయినా చిత్రగ్రీవుడు, లేదు నన్ను నువ్వు ముందు పంపించకపోయినా నా మిత్రులను నువ్వు ఫస్ట్ బయటికి దియ్యి అని చెప్పాడు. అనగానే సరే అని చెప్పి చిత్రగ్రీవుడిది కాకుండా మిగతా అన్ని పావురాలకు ఉన్నటువంటి థ్రెడ్స్ అన్నిటిని కూడా కొరికాడు. ఆ తర్వాత చివరికి చిత్రగ్రీవుడి కాళ్ళకు ఉన్నటువంటి ఆ థ్రెడ్స్ని కూడా విడిపించాడు హిరణ్యకుడు. ఈ తంతును లఘుపతనకుడు చూస్తూనే ఉన్నాడు. లఘుపతనకుడు ఎవరు రేయాంష్? క్రో, కాకి. చిత్రగ్రీవుడు హిరణ్యకుడికి కృతజ్ఞతలు చేసుకొని మిగతా పావురాలతో కలిసి తన నివాసమునకు పయనమయ్యాడు. పావురములు వలలో నుండి బయటపడుట చూసి వాటి వెనుకగా ఎగిరి వచ్చి హిరణ్యకుడు వాటికి విముక్తి కలిగించుట చూసి అతడితో స్నేహం చేయాలని నిశ్చయించుకొని పావురములు వెళ్ళిపోయిన తర్వాత హిరణ్యకుడి నివాసం ముందు వాలి ఈ కాకి ఆ ఎలుకను పిలిచింది. ఏం మాట్లాడింది కాకి? లఘుపతనకము హిరణ్యకుడితో ఏం మాట్లాడింది అనేది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.